తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు తెరపడిందని చెప్పుకోవచ్చు. అధిష్టానం రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపుకు మొగ్గు చూపిందని ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. 2 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. సరేంటి సార్, ప్రధానంగా మీ పేరు వినిపిస్తుంది అధ్యక్షునికి సంబంధించిన అంశంలో ఏం చెప్తారు? అధిష్టానము ఇటు రాష్ట్ర అధిష్టానము జాతీయ అధిష్టానము నా మీద పెట్టిన నమ్మకము, నేను వారికి శీర్ష వహించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు, అదేవిధంగా వందలాది మంది నాయకులు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి దీనిలో వారందరి యొక్క సహకారంతో కలిసికట్టుగా సమగ్రత నాయకత్వంతో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికార దిశలో తీసుకుపోయేటువంటి ప్రధానమైన లక్ష్యం మాకుంది. ఆ ఒక లక్ష్యాన్ని కలిసి మేము ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ప్రధానంగా మీరు దీనికి జవాబు చెప్పాలి. చాలా ఏడాది నుంచి కూడా బీసీ ముఖ చిత్రంతో వెళ్తున్న లాస్ట్ ఎన్నికలు కూడా బీసీతో వెళ్ళింది. ఇప్పుడు కూడా బీసీ నేతకే అధ్యక్షుడు వస్తాయని కూడా నడిచింది. గత ఏడాది నుంచి కూడా ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. చాలామంది నేతలు ఈటల రాజేందర్ పేరు, లేదంటే ధర్మపురి అరవింద్ పేర్లు కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం. ఇట్లాంటి టైంలో మీకు ఏ ఈక్వేషన్స్ తోటి అధిష్టానం ఈ వైపుకి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఎవరు నడిపి నాకైతే తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ బీసీ పక్షము, భారతీయ జనతా పార్టీ బీసీ పక్షపాతి, భారతీయ జనతా పార్టీ నాయకులు సగం మంది బీసీలు, మా ఒక ముఖ్యమంత్రులు చాలామంది బీసీలు, మా ఒక ప్రధానమంత్రి బీసీ, మేము కులగన్న బీసీ దేశవ్యాప్తంగా తీసుకున్నది మేము. కాబట్టి ఒక అధ్యక్షుడు వేరే కులం ఉన్నంత మాత్రాన బీసీలను ఏం పెద్ద మేము దూరం పెట్టాం. బీసీలు మా ఒక ఓటు బ్యాంకు, మా ఒక బలమే బీసీలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమైన బలమే బీసీలు, ఓబీసీలు. కాబట్టి ఒక వ్యక్తి అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆ సామాజిక వర్గం మాతో ఉంటుంది, మేము వాళ్ళతో ఉంటాం. అది గుర్తు. పార్టీ ముఖ్యం, ఇక్కడ వ్యక్తి కాదు. సార్, ఎట్లా మీకు అనేక సవాళ్ళు మీ ముందున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే రాష్ట్ర నాయకత్వం ఎట్లా కలుపుకొని వెళ్తారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న వస్తుంది. తప్పకుండా పార్టీలో అందరు మంచి నాయకులు ఉన్నారు, మంచి సహోదరులు ఉన్నారు. అందరూ సమగ్రత నాయకత్వంతో పార్టీ ముందుకు పోతుంది. ఎక్కడ కూడా వివాదం లేకుండానే పార్టీ, ఎందుకంటే అందరి లక్ష్యం ఒకటే, బీజేపీని అధికారం తీసుకొని రావాలి. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ అధికారం రావాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఆ మేరకై మేము పనిచేస్తాము, కలిసి పనిచేస్తాము. ఎక్కడ కూడా ఎటువంటి ఒక మాకు ప్రాబ్లం ఉండదని చెప్పేసి, నాకు ఎవరు కూడా ఒక గ్రూప్ అటువంటి నాకు లేదు. అందరూని నేను వాళ్ళ నాయకత్వంలోనే పార్టీ ముందుకు తీసుకుపోతాం. సార్, నాయకత్వం సహకరిస్తుంది అనుకుంటున్నారు సార్? ఇప్పటికే కొత్త పాత అనేది వేరియేషన్ ఉంది పార్టీలో చూస్తున్నాం. సహకరిస్తుందా రామచంద్రరావు కంటే ఏం చెప్తారు? రామచంద్రరావు సహకరించేది కాదు, పార్టీ తల్లి లాంటిది. మా దగ్గర ఒక సంస్కారం ఉంది, తల్లికి ఎవరు మోసం చేయరు, అందరూ పార్టీ కోసం పనిచేస్తారు. ఇది రామచంద్రరావు వ్యక్తి ఇక్కడ కాదు, ఇక్కడ ఇది పార్టీ. కాబట్టి అందరం కలిసే పనిచేస్తాం, అందులో అనుమానం ఉండాల్సిన అవసరమే లేదు. సో ఇది ఖచ్చితంగా అధిష్టానం, అది జాతీయ పెద్దలు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఖచ్చితంగా పార్టీ తల్లి లాంటిది, ప్రతి ఒక్కరూ సహకరిస్తారు అనే నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాననే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ రాష్ట్ర నేతల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, కొత్త పాత అనేటివి కూడా ఉన్నాయి. కానీ ఏ మేరకు రాష్ట్ర నాయకత్వం సహకరిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.